ఇవాళ మన పెంట్ హౌస్ లో డే 65. ఈడేంది పొద్దు పొద్దున ఏదో చేస్తున్నా అనుకుంటున్నావా? మన హాల్లో ప్లాంట్ ఉంది కదా, అందులో ఎండిపోయిన లీవ్స్ ఉంటే ట్రిమ్ చేస్తూ కూర్చున్నా. ఇంకా అది అయిపోయినాక సన్ స్క్రీన్ రాసుకుని కొంచెం ప్రశాంతంగా అలా బయట కూర్చొని వాటర్ తాగి మన వాటర్ ట్రాకింగ్ యాప్ లో రికార్డ్ చేసేసిన. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మంచి కోజీ మ్యూజిక్ ప్లే చేసి ఇల్లంతా ఊడ్చి మన లంచ్ కుకింగ్ స్టార్ట్ చేసేసిన. చాలా మందికి ఒకటే ఫుడ్ డైట్ ఫుడ్ తినాలంటే కష్టం ఉంటది. వాళ్ళ కోసం ఒక టిప్, మంచిగా యూట్యూబ్ లో ఏదైనా ఫుడ్ రివ్యూ ఛానల్ ఓపెన్ చేసి అది చూసుకుంటే తినాలి. నేనైతే ఎప్పటి నుంచో అదే చేస్తున్నా. ఇవాళ నుంచి నేను డైట్ లో ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ ఇంక్లూడ్ చేస్తున్నా. ఇది యూజ్ చేయడానికి నా మెయిన్ రీజన్ ఏంటంటే నా జాయింట్ హెల్త్ కోసం. ఎవ్రీడే లంచ్ తర్వాత తీసుకుంటా ఇది. ఇవాళ వర్క్ కొంచెం తొందర ఫినిష్ చేసేసి ప్లే స్టేషన్ మీద పడ్డా. నాకు వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు కానీ సినిమా చూస్తున్నప్పుడు కానీ రూమ్ లో లైట్ ఉంటే నచ్చదు. సో రూమ్ అంతా డార్క్ చేసి ప్లే స్టేషన్ స్టార్ట్ చేసేసిన. ప్రెసెంట్ నా దగ్గర 4-5 గేమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం స్పైడర్ మ్యాన్ 2 ని ఫినిష్ చేసేద్దాం. ఇవన్నీ సూట్స్ బాగున్నాయి కానీ ఆ ఎల్లో సూట్ ఒకటే కొంచెం తేడా ఉంది. ఇంకా ఆడుతూ ఈవినింగ్ జిమ్ టైం అయింది. సో మన ఓట్ మిల్ కుక్ చేసుకుని బయట అలా వాకింగ్ చేసుకుంటా ఓట్ మిల్ ఫినిష్ చేసేసిన. ఇవాళ కొంచెం తొందరగానే రెడీ అయ్యి జిమ్ కి స్టార్ట్ అయిపోయినాం. సో జిమ్ లో ఇవాళ మంది పుష్ డే. సో చెస్ట్ కి 2 వేరియేషన్స్, షోల్డర్ కి 2 వేరియేషన్స్, ఇంకా ట్రైసెప్ కి 2 వర్కౌట్స్ చేసి ఇంటికి వెళ్ళిపోయినా. మొత్తం కిందకి వెళ్ళిపోయినాక ఎయిర్ పాడ్స్ ఇంకా కీ ఆడనే మర్చిపోయినా గుర్తొచ్చింది. ఇవాళ ఎందుకో వర్కౌట్ చేస్తుంటే షోల్డర్ బాగా పెయిన్ అనిపించింది. ఎంతకైనా మంచిదని చెప్పి ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళిపోయినా. ఇంకా డాక్టర్ కొంచెం అనాలిసిస్ చేసి స్లీపింగ్ పోస్చర్ వల్ల ఇట్లా అయిందని చెప్పి పంపించింది. లక్కీలీ నథింగ్ సీరియస్. జిమ్ నుండి ఫిజియోథెరపీ వెళ్ళడం వల్ల ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది. ఇంకా ఇంటికి రాగానే ప్రోటీన్ తాగి పిల్ల జమీందార్ మూవీ చూస్తూ డిన్నర్ చేసేసిన. మనది డైట్ వర్కౌట్ అంతా బానే అవుతుంది కానీ వాకింగ్ ఒకటి సరిగ్గా అవ్వట్లేదు. సో ఇవాళ నుంచి వాకింగ్ చేస్తూ ఎడిటింగ్ చేద్దాం. సో దీనివల్ల అట్లీస్ట్ 1 hour వాకింగ్ అయితే అయిపోతుంది. మంది ఫిజియోథెరపిస్ట్ చెప్పిన దాన్ని బట్టి నాకు షోల్డర్ పెయిన్ ఎందుకు వచ్చింది తెలుసా? నేను డైలీ పడుకునేటప్పుడు ఒక చెయ్యి పైన పెట్టి పడుకుంటా. దీనివల్ల షోల్డర్ మీద ఓవర్ నైట్ చాలా స్ట్రెయిన్ పడుతుంది. అందుకే నాకు అదే షోల్డర్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. సో నేను చేసిన మిస్టేక్ నువ్వు చేయకు, మంచి పోస్టర్ లో పడుకో. గుడ్ నైట్.